హలో పిల్లలు, స్టోరీ టైం తెలుగు కిడ్స్కి స్వాగతం. ఇవాళ మనం ధైర్యవంతమైన చిన్న చేప కథ విందామా? అనంతమైన నీలి సముద్రం, రంగురంగుల పగడపు గుహలు, చుట్టూ అందమైన చేపలు ఉండే ఒక అందమైన ప్రపంచం. అందులో ఒక చిన్న క్లౌన్ ఫిష్ ఉండేది. అందరూ దాన్ని నియో అని పిలిచేవారు. నియో చాలా చిన్నది, మిగతా చేపల కంటే బలహీనంగా కనిపించేది. అందుకే చాలా చేపలు దాన్ని పట్టించుకునేవి కాదు. నువ్వు బయటికి రావద్దు, సముద్రం చాలా ప్రమాదకరం అని పెద్ద చేపలు ఎప్పుడు హెచ్చరించేవి. నియో కూడా అదే నమ్మేది. చీకటి మూలలు చూసినా వణికేది, ముఖ్యంగా షార్క్ పేరు విన్నా గుండె గట్టిగా కొట్టుకునేది. కానీ నియో మనసులో ఒక చిన్న కోరిక ఉండేది. నేను కూడా ఒకరోజు ధైర్యంగా ఉండాలి, ఎవరికైనా సహాయం చేయాలి అని. ఒకరోజు ఉదయం ఒక కేక వినిపించింది. కాపాడండి, కాపాడండి అని ఒక చిన్న తాబేలు స్వరం. నియో గమనించింది. ఒక పెద్ద వలలో చిన్న తాబేలు చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటికి రావడం లేదు. పెద్ద చేపల దగ్గరికి వచ్చి చూసి, ఇది ప్రమాదకరం, ఇది మనుషుల వల దూరంగా ఉండాలి అని వెనక్కి వెళ్ళిపోయాయి. అప్పుడే సముద్రం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. ఎందుకంటే ఒక పెద్ద షార్క్ అక్కడికి చేరింది. అందరూ భయంతో దాక్కున్నారు. నియో లోపల భయం ఒకవైపు, మరొక వైపు ధైర్యం. నిన్ను చిన్నదాని కావచ్చు, కానీ ప్రయత్నం చేయవచ్చు కదా అని ఆలోచించింది. అంతే, నియో మెల్లగా షార్క్ ముందే తిరుగుతూ దాని దృష్టిని తన వైపు తిప్పింది. షార్క్ ఆశ్చర్యంగా చూసింది. నీకు భయం లేదా అని అడిగింది. నియో వణుకుతూ చెప్పింది, నాకు భయం ఉంది, కానీ ఆ తాబేలుకు సహాయం. షార్క్ కళ్ళలో ఒక మార్పు కనిపించింది. అయితే ఆ తాబేలును కలిసి రక్షిద్దామంది. షార్క్ తన పదునైన పళ్ళతో వలను చింపింది. నియో తాబేలును బయటికి దారి చూపించింది. కొన్ని క్షణాల తర్వాత తాబేలు సురక్షితంగా బయటపడింది. సముద్రం మళ్ళీ ప్రశాంతంగా మారింది. పెద్ద చేపలు బయటికి వచ్చి చూశాయి. నియో ఇలా చేస్తుందని ఊహించలేదు అని ఆశ్చర్యపోయాయి. ఆ రోజు నుంచి నియో చిన్న చేప కాదు, అది ధైర్యానికి ప్రతీకగా మారింది. ఎందుకంటే ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకు వెళ్ళడం. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? మళ్ళీ ఇంకో మంచి కథలో కలుద్దాం. అప్పుడు దాకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.